పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ విడుదలకు సిద్ధమవుతోంది. జ్యోతికృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ భారీ చారిత్రాత్మక యాక్షన్ డ్రామా జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో భారీగా విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో నిర్మాత ఏఎం రత్నం మరో సంచలన ప్రకటన చేశారు. జూలై 23 రాత్రి 9:30 దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రీమియర్ షోలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు అలాగే టికెట్ ధరల పెంపు కోసం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళ వేదిక హైదరాబాద్ జూలై 21న జరగనుంది. ఈ ఈవెంట్ ఘనంగా జరగనుండగా ఇందులో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వేడుక సినిమా మీద ఉన్న హైప్ ను మరింత పెంచబోతోంది. తారాగణం పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్. సంగీతం లెజెండరీ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నిర్మాణం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. హరిహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ మళ్లీ తెరపై కనిపించబోతుండడంతో అభిమానుల్లో ఉత్సాహం మర్చిపోలేనిది. ఇదిలా ఉండగా మరోపక్క టాలీవుడ్ లో వరుసగా సినిమాలతో రేంజ్ హవా క్రియేట్ చేసిన శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్ పైనే ఫోకస్ పెడుతోంది. తెలుగులో పెళ్లి సందడితో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ధమాకాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే తరువాతి దశలో స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశపరిచాయి. దాంతో క్రేజ్ తగ్గినప్పటికీ పుష్ప 2లో స్పెషల్ సాంగ్ తో మళ్లీ ఫోకస్ లోకి వచ్చింది. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజతో మాస్ జాతర వంటి చిత్రాల్లో నటిస్తుంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చేందుకు బిజీగా మారింది శ్రీలీల. ఇప్పటికే కార్తిక్ ఆర్యన్తో ఓ లవ్ స్టోరీలో నటిస్తున్న ఈ భామ తాజాగా రణ్వీర్ సింగ్ సరసన ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. రణ్వీర్ ప్రాజెక్టు తో పాటు మరో 2 బాలీవుడ్ ఆఫర్లు కూడా శ్రీలీలను వరించాయని తెలుస్తోంది. ఇక పర్సనల్ విషయంలోనూ ఆమెపై బాలీవుడ్ టాక్ నడుస్తుంది. కార్తిక్ ఆర్యన్ తో ప్రేమలో ఉందన్న రూమర్స్ వచ్చాయి. అయితే వాటిని శ్రీలీల ఖండించింది. షూటింగ్ సమయంలో అమ్మ ఎప్పుడు నా వెంటనే ఉంటుంది, ప్రేమలో పడే టైం ఎక్కడుంటుంది అంటూ స్పష్టం చేసింది. ఇలాగే ప్రాజెక్టుల పరంగా వ్యక్తిగత జీవితంలోనూ హైలైట్ అవుతుండడంతో శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ ఫుల్ డిమాండ్ లో ఉన్న హీరోయిన్ గా నిలిచింది. ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలు కామెంట్ లో తెలపండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.